తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం ఇది. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరపున పెట్టుకున్నాం. వికసిత్ భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత్ చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందుపుచ్చుకున్నాం. వికసిత్ భారత్గా మనం అందరం కూడా అవతరించాలి. అది కూడా ఈ క్వార్టర్లో 2047ని మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. 12 సంవత్సరాలు ఏదైతే ఒక బలమైనటువంటి పునాది ఆర్థికంగా మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా భారతదేశం తయారవ్వాలి. అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇందులో కూడా ఒక విశ్లేషణ మనం చేసుకుంటే 9 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రవేశపెట్టారనంటే అది కూడా మనందరికీ కూడా గర్వకారణం. 9 సంవత్సరాలు కంటిన్యూస్గా నిర్మలా సీతారామన్ గారు పెట్టడం, ఆవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కంటిన్యూస్గా ఉండడం, అంటే ఒకే ప్రధానమంత్రితో ఒకే ఫైనాన్స్ మినిస్టర్ 9 కన్సెక్యూటివ్ బడ్జెట్స్ పెట్టడం కూడా ఇదే తొలిసారి భారతదేశ చరిత్రలో. ఆ యొక్క స్థాయిలో ఈరోజు ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ ఒక ఎత్తు అయితే, మరొక ముఖ్యమైనటువంటి అంశం మన దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు. యువశక్తి ద్వారా తయారు చేసినటువంటి బడ్జెట్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. దాని అర్థం ఏంటంటే బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు లక్షల మంది మన భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరే కానీ బడ్జెట్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఏ అంశాలను గుర్తిస్తారు, ఏ కేటాయింపులు మీరు చేస్తారు, ఏ సెక్టర్స్ని మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి మన యూత్కి మొట్టమొదటిసారి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని కూడా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క లక్ష్యాలు, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక అపోహ ఎప్పుడు కూడా క్రియేట్ చేస్తున్నటువంటి అపోహ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల కోసమే బడ్జెట్ అని చెప్పి ప్రతిసారి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంటారు. బడ్జెట్ చూడండి, ఇప్పుడున్న రాష్ట్రాలు చూడండి, కానీ గట్స్తో, ధైర్యంతో ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు. అది ఒక రకంగా చేయాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకనంటే క్రిటిసిజం, ఎలక్షన్లో వచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వకపోతే ఏం మా రాష్ట్రాలు గుర్తుకు లేదా అని, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఏం మేము లేమా మా భారతదేశంలో అని, అంటే ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగే బడ్జెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, ఒత్తిడిలో కూడా భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించుకొని రాజకీయాలని పక్కన పెట్టి 140 కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యమైనటువంటి సెక్టర్స్ మనం తెలుసుకోవాల్సినటువంటిది. 7% వృద్ధి రేటుతో గత 12 సంవత్సరాలుగా మనం భారతదేశం ముందుకు నడుస్తుంది. IMF కూడా ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో 7% పెరిగేటటువంటి దేశాలలో మరొక 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా భారతదేశం ఉండబోతుందని కూడా చెప్పింది. ఈ 7% గ్రోత్ని మనం అచీవ్ చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అని అంటే ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో
యుఎస్ కానీ చైనా కానీ ఏవైతే పెద్ద పెద్ద ఎకానమీస్ ఈరోజు మనం అనుకుంటున్నాం అవి కూడా 2% 3% గ్రోత్ రేట్తోనే ఈరోజు ఉన్నాయి. కానీ భారతదేశం దానికి డబల్ కంటే ఎక్కువగా 7% గ్రోత్ రేట్తో ఈరోజు ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు మనం ఎంచుకొని రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రభావితం చేస్తాయో ఆ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో అత్యంత కీలకమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మీ అందరికీ కూడా తెలుసు, మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఒక నినాదంతో ప్రజల్ని ఎప్పుడూ కూడా తట్టి లేపేవారు, అదే మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. మనం స్వదేశీ వస్తువులు వాడాలి, మన కంపెనీల్ని మనం ఎంకరేజ్ చేయాలి, అలాగే మన తయారీ రంగాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, మన ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలని మోదీ గారి తాలూకా ప్రయత్నం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈరోజు దాన్ని డెవలప్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు ఎంచుకొని ఫోకస్డ్ అప్రోచ్తో తయారీ రంగాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ని మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టి అనౌన్స్ చేశారు. అందులో మరొక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గుర్తించారు. మనం ఒక ఐటీ ఇండస్ట్రీలో వాడే సెమీ కండక్టర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైనా ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి డివైజెస్ మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం వాడతాం, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది ఉపయోగపడుతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తూ భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి మనం గుర్తించాలి, ఎక్కడ దాని తాలూకా మైన్స్ ఉన్నాయి, ఏవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, దేవి మనం మైన్ చేసి దాన్ని మనం ప్రోడక్ట్స్గా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సర్వే కానీ రీసెర్చ్ కానీ అన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్స్ కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం స్థాపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా దానికి వేదిక కాబోతుంది. సో రేపు భవిష్యత్తులో ఏవైతే ఈ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నాయో దీన్ని ఇంపోర్ట్ మనం తగ్గించుకొని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు బయోఫార్మా శక్తి కింద ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో బలమైనటువంటి ఒక ముద్ర వేసుకుంది ఫార్మాస్యూటికల్ సెక్టర్లో. దానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు బయోఫార్మా ఇండస్ట్రీ కోసం కూడా ప్రత్యేకంగా కేటాయించింది. అలాగే దానికి సంబంధించినటువంటి బయోఫార్మాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దాన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్పోర్టింగ్ గుడ్స్ కోసం, అలాగే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, ఇవన్నీ కూడా ఇంత స్పెసిఫిక్గా అసలు కంటైనర్స్ ఏంటి, స్పోర్టింగ్ గుడ్స్ ఏంటి, లేకపోతే క్రిటికల్ మినరల్స్ ఏంటి, బయోఫార్మా ఎందుకు, ఇవన్నీ ఎందుకనంటే కేవలం భారతదేశం తాలూకు అవసరాలే కాదు, ప్రపంచంలో కూడా వచ్చే 20 సంవత్సరాల్లో ఏ అవసరాలు ఏ అవకాశాలు రాబోతున్నాయి, ఆ అవకాశాలని భారతదేశం అందిపుచ్చుకొని సప్లై చైన్లో గ్లోబల్ మేనేజ్మెంట్లో మనం కూడా ఒక వేదికగా ఎలా తయారవ్వాలనేది ఒక ప్రయత్నం ద్వారా ఈ యొక్క సెక్టర్స్ని మనం చూస్ చేసుకోవడం కూడా జరిగింది. దీనితో పాటు సర్వీసెస్ సెక్టర్లో మనం చూసుకుంటే హెల్త్లో, ఎడ్యుకేషన్లో, స్కిల్లింగ్ ట్రైనింగ్లో, ఐటీ సెక్టర్లో వీటన్నిటిలో కూడా ముఖ్యంగా ఎక్కువ నిధులు ఈసారి కేటాయించి సర్వీసెస్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2047 సంవత్సరానికి ప్రపంచంలో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా అందులో 10% మన భారతదేశం నుంచే రావాలని. ఇది మోదీ గారి తాలూకా లక్ష్యం.